పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ శ్రీకాంత్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయం నుంచి గోదావరి చౌరస్తా వరకు గ్రీన్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కమిషనర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం విరివిగా మొక్కలు నాటడం, నీటి సంరక్షణ చర్యలు చేపట్టడం, నిషేధిత ప్లాస్టిక్ ఉపయోగించకుండా ఉండడం వంటి చర్యలు ప్రతి ఒక్కరూ చేపట్టాలన్నారు. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి రామగుండం ప్రాంతీయ కార్యాలయం ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ భిక్షపతి మాట్లాడుతూ నేల పునరుద్ధరణ, ఎడారీకరణ మరియు కరువును తట్టుకోవడం అనే థీమ్తో ప్రపంచవ్యాప్తంగా ఈ 7 పర్యావరణ దినోత్సవం నిర్వహించుకోవడం జరుగుతుందని అన్నారు. చెట్లు పెంచడం, అడవులు నరపకుండా చూడడం, నీటి పొదుపు, ప్లాస్టిక్ నిషేధం అమలుపరచడంపై అవగాహన పెంపొందించడం ఈ కార్యక్రమ లక్ష్యమని అన్నారు. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో రామగుండం నగరపాలక సంస్థ, సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సిఎల్ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయం నుండి పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, ఎన్టీపీసీ, సింగరేణి, ఆర్ఎఫ్సిఎల్ అలాగే మున్సిపాలిటీ సిబ్బంది అందరి సహకారంతో ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. పర్యావరణ పరిరక్షణ అనేది ప్రతి ఒక్కరి బాధ్యత. మరి మనం చూస్తూ ఉన్నాం, తీవ్రమైన ఎండలు ఉన్నాయి, లేకపోతే వర్షాలు కూడా అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి ఈ విధంగా జరుగుతుంది. మరి పర్యావరణంలో సమతుల్యత దెబ్బతినడం వల్లనే ఈ విధంగా జరుగుతుంది. కాబట్టి పర్యావరణ పరిరక్షణలో భాగంగా అందరం కూడా మొక్కలు నాటడం కానీ లేదా నీటి సంరక్షణ చర్యలు తీసుకోవడము, ఈ విధంగా ప్రజలు అందరూ కూడా భాగస్వాములై ఒక్కొక్కరు కూడా అందరూ కూడా తమ పనిగా విధిగా పర్యావరణ పరిరక్షణలో పాల్గొని అందరూ కూడా పర్యావరణ సమతుల్యం కాపాడాలని కోరడం జరుగుతుంది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుండి గ్రీన్ ర్యాలీని కండక్ట్ చేయడం జరిగింది. ముఖ్య అతిథిగా మున్సిపల్ కమిషనర్ గారిని పిలవడం జరిగింది. ఈ సంవత్సరము థీమ్ ఏంటంటే నేల పునరుద్ధరణ, ఎడారీకరణ జరగకుండా ఉండడం, కరువు నివారించడం, చెట్లను పెంచడం, పంచాయతీ చెట్లను పెంచడం, అడవులను నరకకుండా చూడడం, నీటిని పొదుపు చేయడము, ప్లాస్టిక్ నిషేధించడం ఈ సందర్భంగా చేయడం జరుగుతుంది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సింగరేణి కాలనీస్, ఎన్టీపీసీ, RG1, RG2 ప్లస్ ఆర్ఎఫ్సిఎల్ వాళ్ళు వీళ్ళందరూ ఉద్యోగులు పాల్గొనడం జరుగుతుంది. ఈ సందర్భంగా 2024 పర్యావరణ దినోత్సవం థీమ్తో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి రూపొందించిన పోస్టర్ను ఆవిష్కరించారు. పర్యావరణ పరిరక్షణ కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు. పర్యావరణ హితంగా తయారు చేసిన జనపనార సంచలనాలు ప్రదర్శించి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సింగరేణి పర్యావరణ విభాగం అధికారులు సురేష్ బాబు, రాజిరెడ్డి, కిషోర్, ఎన్టీపీసీ అధికారి విశాల్, ఆర్ఎఫ్సిఎల్ అధికారులు సత్యనారాయణ, కిష్కిందు, చింకు రామిని, దీపక్, శ్యామూల్, జీపీపీఈ అధ్యక్షులు భీమ్సేన్ తదితరులు పాల్గొన్నారు.